ఇంటి విషయంలో కొంతమందితో తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని హైదరాబాద్ నాగోలుకు చెందిన బాధితుడు దాసు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించాడు. ఆర్థిక అవసరాల కోసం 2014లో యూనియన్ బ్యాంకులో ఇంటి లోన్ తీసుకొని ఇంటిని నిర్మాణం చేపట్టినట్లు దాస్ కమిషన్ కు వివరించారు. 2024 వరకు క్రమం తప్పకుండా ఈఎంఐలు కట్టానని, వ్యాపారంలో నష్టపోయి లోన్ కట్టడం ఆలస్యమైందన్నారు. దీంతో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బ్యాంకు వారు 2 కోట్ల పైన విలువైన ఇంటిని ₹1 కోటి వేలంలో అమ్మినట్లు తెలిపారు. అనంతరం బిల్డర్ దుబ్బాక మహేశ్వరి, వనం రమేష్లు ఇంటిని విడిచి వెళ్లాలని రౌడీలతో బెదిరిస్తూ తనను తన కుటుంబాన్ని చంపుతానని బెదిరిస్తూ ఇంటిపై దాడి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు తన కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించి ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటిని తనకు ఇప్పించాలని బాధితుడు దాసు హెచ్ఆర్సీని వేడుకున్నారు. నేను తీస్తా ఊడే తప్పు మనం మనకి అసలు వీడికి రావాలా, వీడికి వచ్చిన తర్వాత నేను చేసే దందా అంటే అదే అంతగా. నేను నాగోల్లో ఉంటాను, మాకు సొంత ఇల్లు ఉంది, మా నాన్న పేరు మీద ఉంది. 2014లో మేము యూనియన్ బ్యాంక్లో కొద్దిగా ఆర్థిక అవసరం వల్ల లోన్ తీసుకున్నాము. లోన్ తీసుకొని 2024 వరకు మంచి కట్టుకుంటూ వచ్చాము. కొద్దిగా పనులు మా డాడీ కన్స్ట్రక్షన్ చేస్తాడు, కొద్దిగా లాస్ అవ్వడం వల్ల ఈఎంఐ టైం కట్టలేకపోయినాం. అప్పటికి కొద్దిగా టైం ఇవ్వమని అడిగినాము. అడిగితే వాళ్ళు మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఆక్షన్ చేసారు ప్రాపర్టీ. ఆక్షన్కి వేస్తే ఆక్షన్ కాకముందే మేము కోర్టుకి అప్పీల్కి వెళ్ళాం, డిఆర్టీకి. కోర్టు ఆర్డర్ వచ్చింది మాకు. కానీ కోర్టు ఆర్డర్ వచ్చినాక మాకు మా లాయర్ ఏం చేసిందంటే, ముఖేష్ శర్మ ఆయన, పేమెంట్ కట్టని అవసరం లేదు, నేను ఒక 1 lakh కట్టండి, నేను ఎక్స్టెండ్ చేసుకుంటానని చెప్పిండు. కానీ ఆయన ఎక్స్టెండ్ చేయకుండా దాన్ని దుర్వినియోగం చేసిండు, ఆర్డర్ ఎటు మాకు రాకుండా చేసిండు. తర్వాత ఏమైందని కనుక్కుంటే అవతల ఉన్న బ్యాంకు వాళ్ళతో ఆయన చేయగలుగుతుంటే మాకు తెలిసింది. తర్వాత ఆయన తీసి వేరే అడ్డ పేరుని పెట్టుకున్నాం. తర్వాత ఇన్ని కోట్ల 4 కోట్ల కేసు పెండింగ్ ఉండగా బిడ్డర్ అనేట ఆయన వచ్చి మా ఇంటి మీద ఊక వచ్చి దాడి చేస్తున్నారు మా మీద. ఎటువంటి ఆర్డర్ లేదు, కోర్టులో కేసు పెండింగ్ ఉండగా రిజిస్ట్రేషన్ చేశారు అతనికి. అక్కడ దగ్గర వచ్చి ప్రాపర్టీ వాల్యూ వచ్చి 2.5 కోట్ల ప్రాపర్టీ, అది ₹1 కోటి వాళ్ళు అమ్మేశారు మా ఇంటిని. మాకు ఇంటిమేషన్ లేదు దాని గురించి. మాకు ఇంటిమేషన్ ఉంటే మేము కడతామని డీడీలు కూడా తీసుకొని బ్యాంకు వెళ్ళాము, అయినా వాళ్ళు మా అకౌంట్ ఫ్రీజ్ చేసారు. మాకు ఈ ఇంటిమేషన్ కూడా చేయలేదు. అది ఆయనకి మేము చెప్తూనే ఉన్నాం బ్యాంకు వాళ్ళకి, మేము కడతాం సార్ అని కూడా వినలేదు. వాళ్ళు బిడ్డర్ ఎవరైతే కొన్నారో దుబ్బాక మహేశ్వరి, వనం రమేష్ అడ్వకేట్, ఆయన కార్పొరేటర్, ఎక్స్ కార్పొరేటర్, ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని ప్రతిదీ ఆయన మా మీదకి దౌర్జన్యంగా వస్తున్నాడు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు కూడా మేము ట్రెస్ పాస్ చేసామని చెప్తున్నారు. మేము ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకొని 5 lakhs కడతాం సార్ మేము అంటే, వాళ్ళు తాళాలు ఓపెన్ చేసారు. మేము ఇంట్లోకి వచ్చినాం. తర్వాత 5 lakhs తీసుకొని డీడీలు తీసుకొని వెళ్తే వాళ్ళు మేము తీసుకోలేదు, పై అధికారులు ఒప్పుకుంటలేరు అని చెప్పి వాళ్ళకి మాకు చెప్పకుండా వాళ్ళ ప్రాపర్టీ అమ్మేసారు. వాళ్ళు అమ్మేసాం. ఇంకా కోర్టుల కేసు పెండింగ్ ఉంది. ఎవరికి ఎటువంటి ఆర్డర్స్ లేవు, ఆర్డర్స్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని మా ఇంటికి వచ్చి 15 మంది 20 మందిని తీసుకొచ్చి మమ్మల్ని కొట్టారు. కెమెరాలు అన్నీ రికార్డ్ అయినాయి, కెమెరా అబ్యూస్గా మా క్యాస్ట్ పెట్టి నీ మీద కేసు వేస్తామని చెప్పి నా మీద కేసు వేసారు. కాబట్టి ఇవన్నీ మాకు ప్రాణహాని ఉంది వాళ్ళ వల్ల. దుబ్బాక మహేశ్వరి, వనం రమేష్ బాబు, ఆయన ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టుకొని ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని కోర్టులలో రిటైర్డ్ జడ్జి ఆయన మాటలు విని మా మీద రౌడీని తీసుకొని మా ఇంటికి
పోయిన నెల ఏప్రిల్ 10వ తారీఖు మా ఇంటికి వచ్చి దౌర్జన్యం కొట్టారు. అప్పుడే ఫోన్ చేసాం, సిఐ సార్ కూడా వచ్చారు. అందుకని మాకు భయంతో మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీకు ఎలాంటి పోలీస్ స్టేషన్ వెళ్ళినా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. అందుకని 24 తారీఖు కొట్టింది, కోర్టుకు వెళ్ళాను. అప్పుడు పేషీ అయిపోయింది. బయటకు రాగానే ఈ వనం రమేష్ వాళ్ళ అల్లుడు బయటకు వచ్చి అబ్యూజ్గా గలీజ్గా మాట్లాడి మీడియా ముందు చెప్పొచ్చు చెప్పలేము కానీ ఆ మాటలు బయటకు వస్తే నేను చంపేస్తారా, నేనంతా నిన్ను వలగొట్టి నేను చంపేస్తాను, నువ్వేం చేసుకుంటా చేసుకో, మా అడ్వకేట్స్కి ఒక యాక్ట్ ఉంది, నువ్వేం చేయలేవు మమ్మల్ని అని ఇట్లా మాట్లాడిండు. ఎమ్మడే జడ్జికి వెళ్ళి చెప్పాను. జడ్జి గారు వెళ్ళి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చేసి బాబు ఎమ్మడే ఇన్వెస్టిగేట్ చేస్తారు వాళ్ళని చెప్పారు. వాళ్ళ వల్ల మాకు కుటుంబానికి ప్రాణహాని ఉంది, ఎటువంటి ఆర్డర్ లేకుండా మా మీదకి వచ్చి ప్రతిసారి దౌర్జన్యం చేస్తున్నారు. ఈ విషయాన్ని మా నాగోలు సిఐ సార్ దగ్గర తీసుకెళ్ళాను, డీసీపీ మేడం దగ్గర తీసుకెళ్ళాను, మన కమిషనర్ దగ్గరికి వెళ్తే కమిషనర్ వచ్చారు. అందుకని అక్కడ దాకా వెళ్ళలేక హ్యూమన్ రైట్స్ వరకు వచ్చి మేము మాకు హ్యూమన్ రైట్స్ వారు ఏం చేయమంటున్నామంటే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన ఫోక్స్ కేసుపై చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటిప్పల్ మున్సిపల్ కేంద్రంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సంజయ్ కుమారుడు బండి భగీరథ ఒక మైనర్ బాలికను ఫామ్ హౌస్ లో కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడని గత 3 నెలలుగా ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని కూసుకుంట్ల ఆరోపించారు. బాధితురాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలవడం జరిగిందని, తాను నిజంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయితే తన కొడుకు విషయంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ తరపున తామంతా కొట్లాడుతామని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. బండి సంజయ్ అనే ఒక కేంద్ర సహాయ మంత్రి, రక్షణ సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి ఇలా తను ఏం చేస్తున్నాడో తనకు అర్థం కావటం లేదు. ఇలా హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న తన కొడుకు ఎవరైతే ఉన్నారో భగీరథ్ ఒక మైనర్ బాలికను ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్లి కూల్ డ్రింక్స్ లో మత్తు మందు కలిపి అత్యాచారం చేసిండని ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 3 నెలలుగా ఫిర్యాదు చేసినా కానీ ఏ పోలీసులు ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితులలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆశ్రయించిన సందర్భం కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. కానీ తాను సందర్భం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నేను ఒక నిజాయితీ పరుణ్ణి, నేను జై శ్రీరామ భక్తుణ్ణి, నేను ఒక బీజేపీ నాయకుడిని, కేంద్ర మంత్రిని అని చెప్తా ఉన్నాడు. ఎప్పటికప్పుడు ఓపెన్ గానే ఉంటాను అని చెప్పిండు. నిజంగానే నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి ఈ దేశానికి అనుకుంటే, నీ కొడుకైనా ఇంకా నీ కుటుంబ సభ్యులైనా ఇంకెవరైనా ఏ పొరపాటు చేసినా బహిరంగంగా నువ్వు వాళ్ళని శిక్షించాలని డిమాండ్ చేయాలి. వాళ్ళని శిక్షించడానికి నువ్వు నీ అధికారాన్ని ఉపయోగించుకోవాలి. కానీ నీకున్న అధికారాన్ని నీ కొడుకును కాపాడుకోవడం కొరకే దేశ ఒక మంత్రి, సహాయ మంత్రిగా నీ పవర్నంతా ఉపయోగిస్తా ఉన్నావు.
ఇవాళ నువ్వు చేసే పనులు ఎట్లా ఉన్నాయంటే నువ్వు బీజేపీ పార్టీకి తలదించుకునే విధంగా చేస్తావు. ఇవాళ తలదించుకునేగా చేసి బీజేపీ పార్టీ విలువ లేకుండా చేస్తా ఉన్నావు శుద్ధి చేసుకొని. నిజంగానే నా కొడుకు తప్పు చేసిండు, ఈ దేశంలో ఎవడు తప్పు చేసినా శిక్షకు అర్హుడు, చట్టం తన పని తాను చేసుకోపోతుందని నువ్వెవరినైతే నీ కొడుకుని దాచిపెట్టుకున్నావో, ఎలకలం కాదన్నావు కదా, ఎలకల్లాగా పోయి ఇవాళ ఎన్నో ఒక గోల చేరి మీరు దాచుకుంటా ఉన్నారు. దాచుకున్న వాడిని తీసుకొచ్చి పోలీసులకు ఒప్పజెప్పండి. నీకు నిజంగా నిజాయితీ ఉంటే, నీకు సహాయ మంత్రి పదవి ఇచ్చిన పార్టీ మీద నమ్మకం ఉంటే, గౌరవం ఉంటే, నిన్ను ఎన్నుకున్న ప్రజల మీద గౌరవం ఉంటే వెంటనే నీ కుమారుణ్ణి ఈ పోలీసు వ్యవస్థకు ఒప్పజెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మోడీ గారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటున్నాము, రిమాండ్ చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. వీళ్ళకి ఎన్ని రోజులండి? ఇవాళ సుమారుగా ఈ కేసు బయటకు వచ్చి ఒక 5-6 రోజులు అవుతా ఉంది. మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? నువ్వు ఛేదించలేవా? బండి భగీరథ ఎక్కడుండో నువ్వు తెలుసుకోలేవా? వాళ్ళని అరెస్ట్ చేయలేవా? దీన్ని బట్టి ఏంది అని అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి బండికి భజన చేస్తా ఉన్నాడు. ఆ బండి కుటుంబానికి మేలు చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచనలో ఉన్నది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. కుత్బుల్లాపూర్ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మైనర్ బాలికను లైంగికంగా వేధించిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు, పీడీఎస్యు, పీఓడబ్ల్యూ మహిళా సంఘాలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. బండి సంజయ్ను వెంటనే కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని, లేదంటే అన్ని పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తామని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అనురాధ హెచ్చరించారు. ఫిర్యాదు చేసి ఇన్ని రోజులు కావస్తున్నా బండి భగీరథను అరెస్ట్ చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వంపై నిందించారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా అంటూ ప్రశ్నించారు. తక్షణమే బండి భగీరథపై చర్యలు తీసుకోవాలని పీఓడబ్ల్యూ జాతీయ నాయకురాలు సంధ్య డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రివర్గం నుంచి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి. బండి భగీరథను వెంటనే, బాలికను అత్యాచారం చేసిన బండి భగీరథను వెంటనే బండి భగీరథను వెంటనే బండి భగీరథను వెంటనే బండి భగీరథను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బండి సంజయ్ని వెంటనే బండి భగీరథను వెంటనే బండి భగీరథను మంత్రివర్గం నుంచి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో సంచలనాన్ని సృష్టిస్తున్నటువంటి కేసు బండి భగీరథ్ కేసు. దీనికి సంబంధించి ఈ దేశంలో మహిళల రక్షణ గురించి అనేక సందర్భాలలో మాట్లాడినటువంటి బండి సంజయ్ ఇంతకు ముందు అనేక ఘటనలో మైనర్ బాలికల పైన అత్యాచారాలు జరిగినటువంటి సందర్భాల్లో బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ఒక బాధిత మహిళ ఒక పోక్సో చట్టం కింద తన కొడుకు దగ్గరికి వచ్చేసరికి ఎందుకు మాట్లాడటేళ్ళో ముందుగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వారం రోజులుగా మీడియాలో గత మాట్లాడినవి అన్ని వైరల్ అవుతా ఉన్నాయి. మేము చెప్పదలుచుకున్నాం, ఈ దేశంలో బేటీ బచావో బేటీ పడావో అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రానికి స్వయంగా ప్రధానమంత్రి మోడీ వస్తున్నటువంటి రోజుకే ఈ పోలీస్ స్టేషన్ లో పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదైనటువంటి బండి సంజయ్ ని ముందుగా కేంద్ర క్యాబినెట్ కెంచెల్ బర్తరఫ్ చేయాలనేది మేము ముందుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీనమేషాలు లెక్క పెడతా ఉంది. చాలా మీడియాలో చాలా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈరోజు కేంద్రంలో తగాదాలు ఉన్నట్టు, గొడవలు ఉన్నట్టు ప్రతిపక్ష పార్టీగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో అవకాశం ఉన్న ఒక పోక్సో కేటు, ఒక కేంద్ర
హోంశాఖ సహాయ మంత్రి కొడుకు చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వారం రోజులైతే ఒక సామాన్య బాధితులు కానీ సామాన్యులు ఎవరైనా ఇట్లాంటి కేసులో పోక్సో కేసు పెడితే 24 గంటల్లో అరెస్ట్ చేస్తున్నటువంటి రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఇక్కడ 8 రోజులైనా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది మేము ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. చాలా విచిత్రమైనటువంటి వాదనలు ఈ రోజు మీడియాలో బయట మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ రోజు ఇక్కడ ఎప్పుడైతే పోక్సో కేసు కింద బాధితురాలు కేసు నమోదయ్యింది, జాతీయ నాయకురాలు ఇవాళ బండి భగీరథని అరెస్ట్ చేయడానికి ఎందుకు పోలీస్ యంత్రాంగం అలసత్వం వహిస్తుంది అనేటువంటి దాన్ని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా, IFTUగా, PDSGగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక వారం రోజుల పాటు లైంగిక వేధింపుల కేసు నమోదై పోస్కో కేసు, అది ఒక మైనర్ బాలిక పెట్టినటువంటి పోస్కో కేసులో ముద్దాయిల్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? దీనికి వెనక ఉన్నటువంటి రాజకీయ ఒత్తిడి కారణంగానే వీళ్ళు అరెస్ట్ చేయలేకపోతున్నారు అనేటువంటిది భావిస్తా ఉన్నాం. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కేసు నమోదవుతే అక్కడ హనీ ట్రాప్ కేసు పెట్టారు. హనీ ట్రాప్ కేసు తన అధికార యంత్రాంగం యొక్క ప్రాబల్యంతో హనీ ట్రాప్ కేసు ఎట్లా పెడతారు? ఆ పెట్టిన ఆయన ఎట్లా పెట్టాడు? నమోదు చేసిన పోలీసు యంత్రాంగం ఎట్లా నమోదు చేసింది అనేటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఈ పోస్కో కేసును నీరు కార్చడం కోసం వాడు చేస్తున్నటువంటి ప్రయత్నంగా, ఇవాళ బండి సంజయ్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా మేము దీన్ని చూస్తున్నాం. ఇవాళ ఈ పోస్కో కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్న పోలీసు యంత్రాంగాన్ని, బండి సంజయ్ని కూడా ముద్దాయిగా చూడాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. తక్షణం ఆయన్ని బర్తరఫ్ చేయాల్సినటువంటి బాధ్యత బీజేపీ ప్రభుత్వానికి ఉంది. బర్తరఫ్ చేయాలి, రాజీనామా చేయాలి. తనంతట తానుగా ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏ మాత్రం సంశయించకుండా అధికారంలో ఉండడం అనేటువంటిది, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం అనేటువంటిది, అధికార ప్రాబల్యాన్ని దుర్వినియోగం చేయడం అనేటువంటిది సరైనది కాదు. మీరు ఈ మహిళలకు సంబంధించి చెప్తారు కదా, బేటీ బచావో బేటీ పడావో అని. ఎవరిని బేటీ బచావో అని మీరు ఎవరిని బచాయిస్తున్నారు? ఇవాళ బండి సంజయ్ కొడుకును బచాయిస్తున్నారు. అందుకోసం మేము అంటున్నాం, మీరు మహిళలకు నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే నీ చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి బండి సంజయ్ రాజీనామా చేయి. ఈ కేసుని నువ్వు హనీ ట్రాప్ కేసు పెట్టావంటేనే అందులో నీ దురుద్దేశం ఏంటి అనే. దేశంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సింగరేణి సంస్థ మరో 100 ఏళ్లు మనుగడ సాధించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు రామగుండం GM లలిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు GM కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతో పాటు సాధించాల్సిన లక్ష్యాలను అధికారులు, కార్మికులకు వివరించేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సింగరేణి గనులలో యంత్రాల పనితీరు, ఉత్పత్తి, ఉత్పాదకత, బొగ్గు రవాణా, బహిరంగ మార్కెట్లో ఉన్న పోటీ తదితర అంశాలపై చర్చించి దుబారా ఖర్చులను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2030 సంవత్సరం వరకు ప్రస్తుతమున్న గనుల జీవితకాలం, కొత్త గనుల ఏర్పాటు వంటి అంశాలు అధికారులు చర్చిస్తారని తెలిపారు. ఈ సందర్భంలో ముందుగా శ్రీ రాజన్న సార్ వస్తారు. అలాగే డిస్పాచ్ చేసింది ఉత్పాదకత, ప్రొడక్టివిటీ అంట. ఇది 5,70,000 అంటే 650 లక్షల టన్నులు, అంటే 65 మిలియన్ టన్స్ అంటారు అది. అలాగే మట్టి ధరలు లక్షల క్యూబిక్ మీటర్. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా చూసినట్టయితే మొత్తం టోటల్గా చూసినట్టయితే బొగ్గు రవాణా లక్షల టన్నులలో 700 ఎక్విప్మెంట్ యూటిలైజేషన్ అంటుంటాం. ఇందాక మన GM సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకున్న పరిస్థితులు ఏంటి, అదర్ కంపెనీలో మన యంత్రాల వినియోగం. మామూలుగా ఏంటంటే పర్ డే ఎంత రావాలంటే 130 రావాలి ఒక SGL. కోల్పేటికి యంత్రాల వినియోగం ఎలా ఉంటుంది అంటే మనం బిల్స్ అంటుంటాం, షార్ట్ వైరస్ ఏంటి, ఎట్లా చేస్తున్నారు అనేది. ఇది మనం ఈ దానికి ఒక షార్ట్ కి ఎంత టర్న్స్ వచ్చింది అనేది స్పెషల్లీ ఇక్కడ భూగర్భ గనుల యొక్క ఆర్థిక ఎదుగుదలలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. మన గత 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే ఈ 4 సంవత్సరాలు ఏ విధంగా ఉందో చూడండి. అలాగే ఈ ₹1,00,00,000 నష్టం ఉంది కంపేర్ టు లాస్ట్ ఇయర్. అంటే అంతకుముందు 24-25లో చూసినట్టయితే వర్కింగ్ అవర్స్ పెంచుకోవడము, తర్వాత ప్రొడక్షన్ పెంచుకున్నట్టయితే ఆ నష్టాలు తగ్గిస్తాయి. ఈ డీటెయిల్స్ అన్ని మేము మైండ్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతాయి. ఇవన్నీ అదే వస్తుంది మనకి. అలాగే ఎక్విప్మెంట్స్ ఎంత ఉన్నాయని చూడండి 1 by 1.
అంటే 2008లో లాస్ట్ లాంగ్ బ్యాక్ ఉపగ్రహ గణనలో షవర్స్ యొక్క యూటిలైజేషన్ ఏ విధంగా ఉంది, ఇది కూడా 5 years డేటా ఇచ్చారు మనకి. అది షవర్స్ ఎన్ని ఉన్నాయి. అందరికీ నమస్తే. సింగరేణి కాలరీస్ ఈ సంవత్సరము గత సంవత్సరం యొక్క పని యొక్క సామర్థ్యాన్ని, పని పరిస్థితులను పరిశీలించుకోవడం కోసము మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ అని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా గౌరవ చైర్మన్ బుద్ధప్రకాష్ జ్యోతి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు రేపటి నుండి సింగరేణిలో అన్ని గనులు మరియు డిపార్ట్మెంట్లలో మల్టీ డిపార్ట్మెంట్ మీటింగులని పెట్టుకోవడం జరుగుతున్నది. ఇందులో భాగం ఏంటంటే అన్ని విభాగాలకు సంబంధించిన హెచ్ఓడీలు అంటే ఫైనాన్స్, ఐఈడి, పర్సనల్, ఇంజనీరింగ్, సివిల్, మిగిలిన మైన్స్ యొక్క హెచ్ఓడీలు అందరూ కలిసి ప్రతి మైన్ యొక్క కార్మికుల వద్దకు వెళ్ళి మన టోటల్ కంపెనీ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఆ యొక్క గని పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి అని వివరించి పని పద్ధతులను మెరుగుపరుచుకోవడము, అట్లనే ఉత్పాదకతను పెంచుకోవడము, అట్లనే బొగ్గు యొక్క ఉత్పత్తి ఖర్చును తగ్గించుకోవడం, ఇవి లక్ష్యాలుగా చేయడం జరుగుతున్నది. ప్రత్యేకంగా ఈసారి పెట్టిన మల్టీ డిపార్ట్మెంటల్ మీటింగ్కు ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో మారుతున్న పరిస్థితులు, మార్కెట్ పరిస్థితులు తేడాగా ఉన్నాయి. దానికి తోడు సింగరేణి యొక్క బొగ్గు గనుల యొక్క పరిస్థితులు వేరే కష్టమైన పరిస్థితులలో మన మైన్లులో చేసే యొక్క మన కండిషన్లు, మన పరిస్థితులను చూసుకొని మరింత పనితీరును మెరుగుపరుచుకొని సింగరేణిని మరో 100 ఏళ్ల పాటు నడపడానికి కావలసిన విధంగా ఇటు ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు అందరూ కలిసి వారి వారి గనులలో ఉత్పాదకతను పెంచే యొక్క కార్యక్రమానికి మరొక్కసారి ఇది పునాదులు వేస్తుందని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గోపాల్ నగర్ కు చెందిన అవివాహిత మహిళ బౌత్ సుమలతను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. సంఘటన జరిగిన సమయంలో మృతురాలి తండ్రి, మృతురాలు ఇద్దరు ఉండగా మృతురాలి తండ్రి లింగయ్య పక్షవాతం కారణంగా అపస్మారక స్థితిలో ఉన్నట్లుగా సమాచారం. జరిగిన విషయాన్ని మృతురాలి అన్న శ్రీనివాస్ తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలి అన్న శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు బసంత్ నగర్ ఎస్ఐ శ్రీధర్ కేసు నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి, గోదావరి కని ఏసీపీ రమేష్, సిఐ ప్రవీణ్ కుమార్లు హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ నిపుణులచే సాక్ష్యాలను సేకరించి వీలైనంత త్వరలో నిందితులను అదుపులోకి తీసుకుంటామని డీసీపీ రామ్రెడ్డి తెలిపారు. డీటెయిల్గా రాసి వెనకాల ల్యాండ్ తీయలేదు, తర్వాత వాళ్ళ ఇంటికి ఇల్లు కూడా ఆ ఇల్లు కూడా రాసుకుంటే అలా అవసరం రాసుకుంటాం. ధర్మవరం నుంచి అన్నోటి సీన్ హలో
కొంచెం జరగండి మీరు, కొంచెం సైడ్కి జరగండి. పాలకుర్తి మండల్ పిఎస్ బసంత నగర్ లిమిట్స్లోని పుత్తూరు గ్రామంలో రాత్రిపూట బౌద్ధ సుమలత నేతకాని క్యాస్ట్ ఎస్సీ నేతకాని 56 సంవత్సరాలు ఉంటాయి. ఆమెని గుర్తు తెలియని వ్యక్తి మర్డర్ చేసినట్టుగా మాకు ఉదయం ఇన్ఫర్మేషన్ రాగానే మా బసంతనగర్ ఎస్ఐ నేను రావడం జరిగింది. ఎస్ఐ అంతా కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం జరిగింది. మా సీనియర్ ఆఫీసర్స్ డీసీపీ గారికి డీసీపీ పెద్దపల్లి కూడా వచ్చి సీన్ విజిట్ చేయడం జరిగింది. క్లూస్ టీమ్స్ మరియు డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడ వస్తుంది. అది చనిపోయిన డిసీజ్డ్ యొక్క బ్రదర్ ఒక కంప్లైంట్ పై కేసు నమోదు చేసుకొని పూర్తిగా క్లూస్ కలెక్ట్ చేసుకొని నేరస్తుని పట్టుకొని అతి త్వరగా నేరస్తుని పట్టుకొని పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎన్టీపీఎస్లో ఉంటే ఆర్ఎంపీ డాక్టర్ని ఇట్లా నాకు తెల్లవారుజామున తెలిసింది. ఇట్లా మా చెల్లె ఎవరు మర్త చేసిన తెలిసింది. తెలిసిన వెంటనే వచ్చినాం. కానీ ఎవరు చేసినా మాకు తెలియదు. అందుకే సార్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాం. సార్ వాళ్ళకి చూసాం. మీద అనుమానం ఇట్లా ఏమైనా ఉందా మీకు? మనం అంటే నాకైతే ఏం తెలియదు. మరి ఇక్కడ నేను అక్కడే ఉంటాను కాబట్టి నాకు ఇక్కడ ఏం తెలియదు. ఓకే. బత్తుల సుమలత డాక్టర్ ఆఫ్ లింగయ్య నైట్లో మర్డర్ చేయబడింది. దీనికి పూర్తిగా మా పెద్దపల్లి సిఐ ఇన్వెస్టిగేషన్ అంతా టెక్నికల్ పరంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇది పూర్తి క్లూ వచ్చిన తర్వాత మీకు అన్ని ఆధారాలతో తర్వాత అక్యూడ్ ఎవరనేది కాజ్ ఆఫ్ డెత్ కూడా చెప్పబడుతుంది. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హిందూ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేంద్ర మంత్రి కుమారునిపై బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుండి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. హిందూ బాలికకు న్యాయం చేయడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తున్నారని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.